కాటమరాజు బయలుదేరిండు, వీరబ్రహ్మం బయలుదేరిండు. ఎవరి కోసం? ఆయన ఆంధ్ర అయిపోయాడు. తెలంగాణ రాగానే వీరబ్రహ్మం గారు కృష్ణానది అవతల వీడు పెట్టిన వీళ్ళు వీడు చిన్నజీఆర్ స్వామిని మాత్రం కూర్చోబెడతాడు సింహాసనం మీద. ఎవడు చెప్పు తీసుకొని తన్నేవాడు లేడుగా, మాది చెప్పు తీసుకొని తన్నేవాడు లేడు కదా. వీరబ్రహ్మం ఆంధ్రనారా? మా శూద్ర దైవం కదా, అణగారిన వర్గాల విముక్తి ప్రదాత కదా ఆయన ఆంధ్ర. ఒక్కొక్కని చెట్టు కట్టేసి కొట్టాలి, తప్పు మాట్లాడి డిఫెన్స్ మెకానిజం ఉండాలి, అకాడమీ కావాలి మరి. అందుకనే చర్యకి ప్రతి చర్య స్వధర్మం తెలిసినోడు చేస్తాడు. ఏమిటి స్వధర్మం, ఏమిటి పరధర్మం? ధర్మం పక్షాన వాడే అగ్రవర్ణం, అధర్మం పక్షాన అగ్రవర్ణం. జనాన్ని రెండు ముక్కలు చేసి రెండు వైపులు తీసుకుపోతాడు. స్వధర్మం గురించి మాట్లాడేటోడు లేడు. స్వధర్మం అంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని ఏకకాలంలో బొందబెట్టి మన ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవడం స్వధర్మం.